హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి, 91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, 6 అరెస్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ అవకతవకలను సిరిసిల్ల టౌన్ పోలీసులు ఛేదించారు. నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా మళ్లించి సుమారు రూపాయలు 91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూపాయలు 14,16,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూపాయలు 46,21,000 మేర నిధులను బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి నకిలీ పత్రాల ద్వారా నిధులను మళ్లించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది.